తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండో లిస్టు విడుదల చేసింది. మొత్తం 27 మందితో జాబితాను రిలీజ్ చేసింది. ఇవాళ విడుదలైన జాబితాలో అన్నామలై పేరు కనిపించలేదు. మరోవైపు మాజీ గవర్నర్ తమిళసైకి మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి ఎల్ మరుగన్ అవనాసి నుంచి బరిలో నిలిపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండో లిస్టు విడుదల చేసింది. మొత్తం 27 మందితో జాబితాను రిలీజ్ చేసింది. ఇవాళ విడుదల చేసిన జాబితాలో అన్నామలై పేరు కనిపించలేదు. మరోవైపు మాజీ గవర్నర్ తమిళసైకి మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి ఎల్ మరుగన్ అవనాసి నుంచి బరిలో నిలిపింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కార్తిక్, ఏదైతే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీకి 27 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. దాదాపు గత కొద్ది రోజులుగా కూడా మొదట సీట్ల సర్దుబాటు అంతం మీదే మొదట చాలా వరకు కూడా పంచాయతీ నడిచింది. దాదాపు 40 సీట్ల వరకు కూడా బీజేపీ కోరితే కేవలం 27 సీట్ల వరకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే అందులో చెన్నై సిటీలో కేవలం 2 మాత్రమే బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఆయా పోటీ చేసేటువంటి అభ్యర్థుల జాబితాను కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం కూడా జరిగింది. దీంట్లో మైలాపూర్ నుంచి మాజీ గవర్నర్ గా ఉన్నటువంటి తెలంగాణ మాజీ గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై పోటీ చేయబోతున్నారు. గతంలో కూడా ఈమె ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా అనుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో అత్యంత కీలకంగా కూడా అన్నామలై ఈసారి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని చెప్పి చాలా వరకు కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ కూడా ఈ లిస్ట్ లో అయితే అన్నామలై పేరు లేనటువంటి పరిస్థితి. అయితే అతనికి అంతకు మించినటువంటి ప్రాధాన్యత అనేది కూడా లభిస్తుందంటూ కూడా పార్టీ వర్గాలు అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో తాజాగా విడుదల చేసినటువంటి అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే చాలా క్లీన్ కట్ గా క్లియర్ గా ఎలాంటి రాజకీయ విమర్శలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా సీట్లు కూడా ఏదైతే డిఎంపీకి పట్టున్నటువంటి స్థానాలను కూడా ఏదైతే ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి బీజేపీ చేయనబోతుంది. ఆయా స్థానాల్లో ఇప్పటికీ కూడా ఎక్కువగా కూడా అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి సీట్లను కేటాయించినటువంటి నేపథ్యంలో తమకు ఉన్నటువంటి ఫలాన్ని ఖచ్చితంగా కూడా నిరూపించుకోవాలి, గతం కంటే ఎక్కువగా కూడా సీట్లు గెలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అయితే బీజేపీ కనబడుతోంది. అందుకు తగ్గట్లుగానే ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సాయంత్రం లేదా రేపు 28 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అంతకంటే ముందుగానే బీజేపీ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.